ఎందుకు చేసావు? Oh, what the hell? చెప్పలేదు బ్రో, డబ్బు కోసం. Hello everyone, welcome back to my channel Sadhana Movies Reaction. So guys, today I'm going to react on the pre-climax scene of Gautam Nanda movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. ఈ షుగర్ వస్తే ఇంతే, పడుకున్నా లేచినట్టే ఉంటుంది. నందా నందా, అరే ఉన్నట్టు వేడిగా ఉంటే సత్యా సత్యా, తొందరగా రా, తొందరగా రా, ఇలా రా. నందా, చూడు వీడు ఒళ్ళంతా ఎలా కాలిపోతుందో చూడు. పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడు కదా. అయ్యో అమ్మా, ఆ చెద్దరు కూడా కప్పు. అనవసరంగా వాన్లో తడిశాడు. ఇటే సినిమాకు పోకపోయినా బాగుండేది. తడవడం వల్ల జ్వరం వచ్చింది. ఇంట్లో మందులు ఏమైనా ఉన్నాయా? అమ్మా, నువ్వేళ్ళ డబ్బాలు జ్వరం గోళీలను తీసుకురా. అట్లనే తడిబట్ట కూడా. లేదమ్మా, చిన్న జ్వరం. మీరు వెళ్ళి పడుకోండి. ఏం చిన్న జ్వరం రా, వేడి ఇక్కడికి తగులుతోంది. అమ్మా లేనన్నా, లేచి తీసుకో. తెచ్చి చాలా రోజులైందిరా, పాడినట్టుంది. ఎటువమ్మా? గౌతమ్ 10th ఇయర్ లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో జీ గ్రూప్ ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఏమైందిరా? ఈ మధ్య ఎక్స్పైర్ అయిందమ్మా. అవునా? తయారు చేసిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే మన బాధ అర్థం అవుతుంది. నువ్వు పడుకోనన్నా, అదే తగ్గిపోతుంది. This is missing in his life. ఇప్పుడు ఎలా ఉందిరా? తగ్గిపోయిందమ్మా. ఒకప్పుడు ఫీవర్ వస్తే డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు, మెడిసిన్స్ క్యూర్ చేశారు. కానీ ఆ రోజు ప్రేమ క్యూర్ చేసింది. అందరు చాలా అదృష్టం. సూపర్ సార్, సూపర్. వెరీ నైస్. నీకు ఇంటి నుంచి ఫోన్. నాకు ఫోన్? అవును, నాన్న ఉంటారు. ఏదో చూసుకో. హలో. హాయ్. ఏ నందా, నువ్వా? ఏంట్రా ఈ సర్ప్రైజ్? నువ్వు నాకు ఫోన్ చేయడమా? అర్జెంట్గా షోరూమ్ నుంచి బయటకు వస్తావా? నువ్వు రమ్మంటే షోరూమ్ లోంచి ఏంట్రా, మా ఇంట్లో వచ్చి వచ్చేస్తా. నిత్య, నిత్య. అత్తమ్మా. ఏంటమ్మా? అత్తమ్మా, అంకుల్ ఎక్కడా? ఎందుకు? అత్తమ్మ చెప్పు, అంకుల్ ఎక్కడా? ఏంటి తల్లి? అంకుల్, మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? చెప్తాగా, కళ్ళు మూసుకోండి ప్లీజ్. ప్లీజ్. నేను చూస్తున్నాను. ఏ నిత్య, చేతులు పట్టుకో. అత్తమ్మరా. సర్ప్రైజ్. Oh. కొత్త బండి అందేట. ఏమోరా, ముక్కు కట్టడానికి పైసలు లేవన్నాడు గాని కొత్త బండి తెచ్చింది. ఏంట్రా ఇది? నీకోసమేనా? ఇంత డబ్బు ఎక్కడిదిరా? కొంత డబ్బు ఆఫీస్లో అడ్వాన్స్ గా తీసుకున్నాను, మిగతాది ఈఎంఐలో కట్టేస్తాను. ఈ వయసులో నాకు స్కూటర్ ఎందుకురా? 25 ఏళ్లుగా మీరు ఆఫీస్ నడుస్తూనే ఉన్నారు నాన్న.
ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను. ఇంకా మీరు ఆపండి. Yeah. వీడేంట్రా మా నాయన రోడ్ ఎక్కించి వాళ్ళ నాయన బండి ఎక్కిస్తున్నాడు. అందుకే చెప్పు మాటలు ఏంటి చెడిపోతావు అని ఊరినే అనలేరు వెనకకి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ఆ ముంగడికి? మళ్ళా చెప్పుల దుకున్నాం బాట వాటి చచ్చినా చేయను. మన వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గుడాలు బుక్కుదామా? ఆ బుక్ ఎప్పుడో చిన్నప్పుడు నీ వయసులో ఉండగా తోలేనురా. తోలగల్లో లేదు. లేదు నాన్న, నేను ఉన్నాను కదా. సరిగా కూర్చున్నావా? చూసయ్యా జాగ్రత్త. ధైర్యంగా నడుపుతున్నానా? జాగ్రత్తగా పట్టుకో. వెళ్ళాక మీ అమ్మని మోటార్ సైకిల్ మీద కాదు కదా, కనీసం సైకిల్ మీద కూడా తిప్పలేకపోయాను రా. రేపు వచ్చే ఆదివారం 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అయినా సరే మీ అమ్మని ఈ మోటార్ సైకిల్ మీద తిప్పుతాను రా. Ah. What the hell? ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తో లెగ్ డ్యామేజ్ అయింది. Oh. ఏమన్నారా? ఏం లేదమ్మా, చిన్న ఫ్రాక్చరే. సిమెంట్ కట్టుతో 2-3 రోజులు పంపిస్తా ఉన్నారు. మంచి రోజులు వచ్చాయనుకున్నాను రా, కానీ అనుకున్నంత సేపు పట్టలేదు. Someone is doing that intentionally. ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను. ఇంకా మీరు ఆపండి. Oh. ఎలా జరిగింది బ్రో? ఎలా జరిగిన యాక్సిడెంట్ మాత్రం కాదు బ్రో. ఆ నాన్న శత్రువులు ఎవరున్నారు బ్రో? నాన్న శత్రువులు కాదు వాళ్ళు. అయితే నేను మిస్ అయి ఉండాలి, లేదా నాయన మిస్ అయి ఇంటికి వెళ్ళి వానికి ఇచ్చాను కాబట్టి ఎవరు పడిన బుజ్జి అయి ఉండాలి, లేదా ఎప్పటి నుంచో జీ గ్రూప్ పై చలిస్తూ ఉన్న ఆ పుత్ర అయినా మన ఇద్దరు ప్లేస్ మార్గం తెలిసిపోయిందా బ్రో? వామ్మో, ఇవన్నీ వింటుంటేనే భయం వేస్తుంది బ్రో. నీకు దండం పెడతాం, ఈ 30 రోజుల అగ్రిమెంట్కి టాటా చెప్పేసి ఎవడు కంపౌండ్ వెళ్ళిపోతాం, సరేనా? చూడు, మా నాన్నకి ఏమైనా అయితే మేము తట్టుకోగలం, అదే నీకేమైనా అయితే ఇంకేమైనా ఉందా? ఏ హైదరాబాద్ మా ఇల్లే కాదు, మా బస్తీ లేకుండా చేస్తాం. ఇందులో మిడిల్ డ్రాప్ ఏంటి బ్రో? ఇంకా 3 రోజులేగా ఉంది. ఇక చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది. పెళ్ళికి ఎలాగో నువ్వే పక్కన ఉంటావు, కనీసం ఎంగేజ్మెంట్ కైనా నన్ను దగ్గర ఉండదు. ఈలోపు అన్ని విషయాలు సాల్వ్ కాదు బ్రో. నీకేమైనా నాకేం కాదు బ్రో. టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నాన్నోసారి నేను చూసుకుంటా కదా. జాగ్రత్త, మెల్లగా. ఏం వద్దా, హాస్పిటల్ నుంచి రేపొస్తా అన్నారు, ఈ పొద్దే వచ్చిండ్రు. ఆ మందుల వాసనకి ఆయన ఉండలేను, అందుకే ఒకరోజు ముందే తీసుకొచ్చా. Oh.
Oh my god. Oh my god, this is too much. నానా నాకేం కాలేదురా. నీకేం కాలేదుగా? ఏమిట్రా ఇది ఇలా పడిపోయింది? అయ్యో వదినా అదేంటి పడింది నాకు మీకేం కాలేదా మరి ఎవరికేం కాలేదు He has to do something for sure. Jimmy Choo. అర్జెంట్ గా కలవాలి. Hmm. హాయ్ బ్రో. Hmm. ఎందుకు చంపాలనుకున్నావు బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపాలనుకోలేదు. Oh. థియేటర్ దగ్గర బిఆర్ బ్యాచ్ తో అటాక్ చేయించి బోరబడ్డ బుజ్జి మీదకి డైవర్ట్ చేసి Oh. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ ని ముద్రగడ్డ మీదకి డివైడ్ చేసి Such a big understanding. 30 రోజులు అయిపోతుంది. ఇంకా వాడిని వీడిని నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్ గా నువ్వే వచ్చి కోడింగ్ నీకేమన్నా పిచ్చా? కోడింగ్ ప్లాన్ చేయటం బ్రో. చేతికి మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నాం, కానీ నిన్ను ఇప్పుడు ఆ మట్టే పట్టించింది. జిమ్మిచో, నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు? ఎందుకు చేసావు? Oh. What the తప్పలేదు hell? బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తుంది. ఇల్లా బ్రో, ఔటర్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పనులు, అరిస్తే సెక్రటరీలు, ఆవలిస్తే డాక్టర్లు. అరే నిల్చుంటే స్నానం అయిపోతుంది, Oh my పడుకుంటే God. పగలైపోతుంది, సుఖపడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడం కోసం 100 మంది చేస్తున్నారు బ్రో ఆ ఇంట్లో. ఆ ఈశ్వరి 30 రోజులు అనిపించేది కాదు బ్రో, 100 ఏళ్ళు అనిపించాల్సిందే. Oh. డిసైడ్ అయింది బ్రో, నాకు బ్రతుకుండాలంటే నువ్వు బతికొండకూడదని. Oh. కరెక్ట్ గా అదే టైంలో ఇంకో జెంటిల్మెన్ కూడా సేమ్ ఫీలింగ్ తో ఉన్నాడు. Ah. ఆ తర్వాత నన్ను పెద్ద దగ్గర చేసి ఆ కేసు నా మీద వేసి జైల్లో దోసేస్తాను. మళ్ళీ మస్తు రాబాయ్ మీ ప్లాన్. ఆల్ దీస్ ప్లాన్ కూడా ఈ రూమ్ లోనే ఫిక్స్ చేసిండ్రా? స్టిల్ మా ప్లాన్ అది, నీకు తెలుసా? నేనేమన్నా బాన్ విత్ సిల్వర్ స్పూనా? టేబుల్ స్పూన్. బోరబండ బస్తీ ఇక్కడ. అయినా పెళ్ళైన సంసారాలందరూ బ్యాంకాక్ మసాజ్ సెంటర్ లో కలిసినట్టు మన ముగ్గురు భలే కలిసినవరా. అందుకని ఓ పంజాబ్, నేను ఎలాగూ మీ అమ్మాయి కనెక్ట్ అయ్యాను కాబట్టి మనం ముగ్గురం కలిసి పనిచేశాను. ఆ తర్వాత నేను విష్ణు ప్రసాద్ సన్ అవుతాను, నీకు సన్ ఇన్ లా అవుతాను, నీ కూతురు చక్కని మొగుడు, నేను వెర్రి పప్పను. నువ్వు నా పార్ట్నర్ అవుతావు. వెన్ను కూడా చేసినాడు వెన్నంటే ఉంటాడు. Oh. అయినా ఎలాగూ చద్దాం అనుకున్నోడికి సూసైడ్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి? Oh. 5 ఏళ్ళు నడిచి నడిచి ఫస్ట్ టైం స్కూటర్ ఎక్కాడు. మీ ఫాదర్ ఏం చేశాడు? నేను అదే అడుగుతున్నా, ఏం చేశాడు?
పుట్టినప్పటి నుంచి ప్రేమతో కాదు పేదరికంలో పెంచాడు. అయినా దేశంలోని రోగాలన్నీ ఆయన Oh, బాడీలోనే ఉన్నాయి. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. so bad. సరిగ్గా ఫుల్ మీల్స్ తింటే పోతాడు బ్రో. ఎప్పుడు పోతే నిజమేరా నేను ఎప్పుడు Oh, పోయినా నష్టం లేదు. కానీ పాపం మీ అమ్మ చెల్లి ఏం చేశారు? వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? నేను కొత్తగా చంపాలనుకోవడం ఏంటి నాన్న? నిన్ను చేసుకున్నప్పుడే అమ్మ, పుట్టినప్పుడే చెల్లి ఎప్పుడో చచ్చారు. oh, అసలు వాళ్ళు బతుకుతున్నారా? బ్రతికి ఉన్నారంతే. అయినా నీ కోసం చనిపోవాలనుకునేంత ప్రేమ నాకుంది. నా కోసం చచ్చే అంత ప్రేమ నీకు లేదా? ఏంట్రా, oh, ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇలా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. చిన్నప్పుడు స్కూల్లో టీచరు డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. నిజమేనా? ఆ డబ్బే నేను చనిపోవాలనుకునేలా చేసింది. ఇప్పుడు oh చంపాలనుకునేలా చేసింది. God. మనీ మంచిది కదా నాన్న, కానీ మనతో అసలు లేదు. Oh, ఏంటి అలా చూస్తున్నావు? కట్నం అడగలేదు కాబట్టి నీకు అల్లుడు నచ్చాడు, డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీ కొడుకు నచ్చడు, డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి కూతురు అంటే ఇష్టం, డబ్బు. ఇచ్చిన దాంతో చదువుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ, మళ్ళీ డబ్బే నాన్న. మనల్నే కాదు నాన్న, మన ఎమోషన్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు, గుళ్ళో ఇస్తే డొనేషన్, బళ్ళు ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీసులో ఇస్తే లంచం, హోటల్ ఇస్తే టిప్పు, నీళ్ళంటే జీతం, అప్పు. పేర్లు వేరే కానీ పేపర్ ఒకటే నాన్న. ఆ పేపర్ నాకు బాగా నచ్చింది. oh, అర్జెంటుగా కలవాలనగానే ఇలాంటిది ఏదో ఉంటుందని ఊహించాను రా. పడేయ్. పడేయ్. how can he do that with his own father? అందా అది పడేయ్. పడేయ్. ఏంట్రోయ్, మా నాన్న గొంతు పెట్టి నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ బాగానే Oh, ఉంది రోయ్. నాకు కావాల్సింది అదేరా. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, నిన్ను. నీకు నీ బర్త్డే అంటే వారసుడిగా నేను ప్రపంచానికి ప్రకటిస్తాను. మరి దానికోసమే కదా నేను ఇదంతా oh, చేసి. oh God. ఏయ్, ఇప్పటి వరకు నా ఆట బిహైండ్ ద స్క్రీన్ చూసావు, ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ చూస్తావు. Oh my God. బాబు, నువ్వు తలుచుకుంటే కంట్లో వాడు లేకుండా పోతాడు. కానీ ఈ పొద్దు నీ చర్యలు నిశ్చితార్థం ఉంది. అది అయిపోయిన తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి. Oh my God. ओके सो गाइस जैसे कि हमने प्री क्लाइमेक्स सीन भी देख लिया है गौतम नंदा मूवी का. आई डोंट नो व्हाई बट आई एम गेटिंग अ फीलिंग दैट द मूवी स्टार्टेड नाउ. Like whatever I was thinking in my brain, then this is happening. But this pre-climax twist twisted everything for me, and every story and full storyline it got twisted. Oh my God, I have never thought this in my brain that Nanda can do that. Oh God. Oh God. It was such a fantastic movie from starting. Like I was feeling everything is going so smooth, straight. Although the movie was so entertaining, but from here, it oh my God, it is such a fantastic scene. Oh my God. How much expressions you can see on my face, how much like how much explain I am doing right now. Like 10 times more excited, 10 times more feeling is going inside me. I can't talk very loudly because my mother and brother are sleeping there, and it's already 11:30 at night because tomorrow I'm going to Delhi. So yeah, that's why I'm shooting this video at night, so you can understand that 10 times more excited and 10 times more surprised I am. I can't even explain that. This movie just twisted my brain. This
I just love it. Love, love, love it. He did that for money. He wanted to be rich. That is what his tagline is. His room was full of with like full his room was full with all those stickers that he want to be rich. He cannot die poor, and that all stickers was there on his room. This is this is what he is doing. He is definitely taking a wrong path for becoming rich, but the movie is going super funny, you guys, super fun. And I'm excited to see the climax scene. And I think, yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you on climax part till then. Bye bye.